నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. భారత దెబ్బ, టర్కీకి వేల కోట్ల నష్టం. భారతీయులందరూ ఒకే మాట మీద ఉంటున్నారు, ఒకే బాట మీద నడుస్తున్నారు అనే దానికి ఇదే ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే టర్కీ మరొకప్పుడు టర్కీలో భూకంపం వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంత హెల్ప్ చేశారు. మన దేశం నుంచి చాలామంది విరాళాలు ఇచ్చారు. అయ్యో పాపం అన్నారు. మరి టర్కీ ఏం చేసింది? ఉగ్రమూకలతో నిండిన పాకిస్తాన్ మీద భారత్ మిసైల్తో దాడి చేసి ఉగ్రవాదుల్ని హతం చేస్తే, మరి ఆ ఉగ్రవాదుల కండగా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ భారత్కు సంబంధించిన సివిలియన్స్ మీద దాడులు తెగబడ్డారు. బోర్డర్ల దగ్గర ఉండేటువంటి ప్రాంతాల్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో వారి మీద కాల్పులు జరిపారు సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి భారత్ అటాక్ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం జరిగింది. అలాంటప్పుడు చేస్తే న్యాయ పోరాటానికి సపోర్ట్ చేయాలి, లేకపోతే ఎవరికి సపోర్ట్ చేయకూడదు. ఒకప్పుడు భూకంపం వస్తే టర్కీకి భారతీయులు ఎంత అండగా నిలబడ్డారే, భారత ప్రభుత్వం ఎంత అండగా నిలబడిందే. మరి దాన్ని మరిచిపోయినటువంటి టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేసింది, డ్రోన్లను సరఫరా చేసింది. డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా డ్రోన్ల ఆపరేటర్స్ని కూడా పంపించింది తమ దేశం నుంచి. ఎందుకంటే మరి పాకిస్తాన్లో ఆపరేటర్స్ లేరు కదా, వారికి అవేమీ తెలియదు కాబట్టి, అంతా మందబుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి 99%. కాబట్టి టర్కీ ఆపరేటర్స్ని కూడా పంపింది, షిప్పులు పంపింది, యుద్ధ విమానాలు పంపింది. కాబట్టి ఇప్పుడు భారతీయులందరూ ఒకే మాట మీద ఉన్నారు. పాకిస్తాన్తో పాటు టర్కీ కూడా మనకు శత్రువే, పాకిస్తాన్ ఈక్వల్ టు టర్కీ మన భారతీయుల దృష్టిలో అని అందరూ ఒకే మాట మీద ఉన్నారు. దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు టర్కీకి. మనం ఏం కొట్టాల్సిన అవసరంలా. టర్కీ యాపిల్ భారత్లో బ్యాన్, ఇది ఒక పెద్ద దెబ్బ. 1000 కోట్ల పైగా టర్కీ వ్యాపారస్తులకు నష్టం. ఎందుకంటే పూణే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున యాపిల్స్ దిగుమతులు జరుగుతూ ఉంటాయి టర్కీ నుంచి. వాళ్ళందరూ కూడా బ్యాన్ చేశారు. దానికి కారణం వినియోగదారులే కొంటలేదు టర్కీ యాపిల్స్ అంటే. ఎందుకు? మన ప్రాణాలు తీయటానికి పాకిస్తాన్తో చేతులు కలిపి వారికి డ్రోన్లను, మిసైల్స్ను, ఆపరేటర్స్ను పంపించినటువంటి టర్కీకి సంబంధించినటువంటి యాపిల్స్ కానీ వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా మనం దిగుమతి చేసుకోకూడదు అని చెప్పేసి అందరూ ఒకే మాట మీద ఉన్నారు. 1000 కోట్ల దెబ్బ టర్కీకి. అసలు ఇంకా చెప్పాలంటే టర్కీ కాస్త టూరిజానికి పెట్టింది ప్లేసు. టర్కీ టూరిజం బాగుంటుందనే అభిప్రాయం భారతీయులో ఉంది. ఏటా దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది భారతీయులు టర్కీ వెళ్తుంటారు, టూరిస్టులుగా వెళ్తుంటారు అక్కడ ప్రదేశాన్ని ఎంజాయ్ చేయడానికి. ఒక్కొక్కరు కనీసం 2-3 లక్షల పైన ఖర్చు పెడతారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు అదంతా బ్యాన్ అయిపోయింది. టికెట్లను కూడా రద్దు చేసుకున్నారు. అక్కడ చేసుకున్న బుకింగ్స్ కానీ, హోటల్స్ కానీ అన్నీ రద్దు చేసుకున్నారు భారతీయులు. ప్రతి ఏటా భారతదేశం నుంచి టర్కీ ప్రభుత్వానికి, మరి వారి టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల 10,000 కోట్ల రూపాయల పైనే. ఇప్పుడు 10 పైసలు కూడా రావట్లేదు వాళ్ళకి భారతదేశం నుంచి. ఎందుకంటే భారతీయులందరూ టర్కీని బాయ్కాట్ చేశారు. టర్కీ యాపిల్సే కాదు, టర్కీ నుంచి ఏ వస్తువు కూడా ఇక్కడ దిగుమతి చేసుకోకూడదు. ఒకవేళ వ్యాపారస్తులు దిగుమతి చేసుకున్నా వ్యాపారం కోసం వినియోగదారులు ఎవరు కొనడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వ్యాపారస్తులు కూడా పూర్తిగా టర్కీ నుంచి దిగుమతులన్నీ ఆపేశారు. పూణే మహారాష్ట్ర యాపిల్ వ్యాపారులు అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకున్నారు. టర్కీ యాపిల్స్ భారతీయులు తినరు, ఇది క్లియర్. ఇంకా అదేవిధంగా టర్కీకి టూరిస్టులుగా వెళ్ళే భారతీయులందరూ కూడా బుకింగ్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నారు. ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయల పైన నష్టం. సరే, టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు పంపి, డ్రోన్లను పంపి, ఆపరేటర్స్ని పంపి ఉచితంగా పంపిందా, లేకపోతే ఆయుధాలు అమ్ముకుందా, వ్యాపారం చేసుకుందా అనేది పక్కన పెడితే దాని మీద కూడా డబ్బులు వస్తాయి వాళ్ళకి 1000 కోట్లు. కానీ ఒక్క ఏటానే ఇక్కడ 10,000 కోట్ల పైన దెబ్బ పడుతుంది భారతదేశం బహిష్కరించడం వల్ల టర్కీని. మా అయితే ఆయుధాలు అమ్ముకుంటే ఒక 5,000 కోట్లకు అమ్ముకున్నారో, 10,000 కోట్లకు అమ్ముకున్నారు. కానీ ఇక్కడ ఒకటే దెబ్బ 10 నుంచి 11,000 కోట్ల రూపాయలు ఒకటే దెబ్బ పడిపోయింది భారత్ నుంచి. ప్రతి ఏటా పడింది అదే దెబ్బ. ప్రతి ఏటా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకోలేదుగా, వాళ్ళ దగ్గర కొనడానికి డబ్బులు లేవుగా. ప్రతి ఏటా యుద్ధం ఉండదుగా భారత్కి పాకిస్తాన్కి. కాబట్టి టర్కీ పూర్తిగా నష్టపోతుంది, మునిగిపోతుంది. వాళ్ళ జీడిపిలో మెజారిటీ టూరిజం ఉంది. ఇప్పుడు టూరిజానికి దెబ్బడిపోయింది. భారతీయులు ఎవరు కూడా టర్కీ వెళ్ళి మరి అక్కడ టూరిస్టులుగా వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపట్ల, అసలు ఆ దేశంలో అడుగు పెట్టడానికి కూడా ఎవరు ఇష్టపట్ల. కాబట్టి టర్కీకి భారీ దెబ్బ. భారతీయుడి దెబ్బ, టర్కీ అబ్బా. అది భారతదేశంతో పెట్టుకుంటే ఆ విధంగా ఉంటుంది. అంటే అందరూ కూడా ఒక యూనిటీగా కలిసి పనిచేశారు. ప్రతి అంశంలో ఒప్పుకోవచ్చు, అన్ని మతాలు కూడా ఇక్కడ. ఎందుకంటే మతాలు కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అన్ని మతాలు కూడా బ్యాన్ చేసే టర్కీకి, ఒక హిందువులే కాదు, ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా చాలా వరకు బుకింగ్స్ అన్ని బ్యాన్ చేసుకున్నారు, క్యాన్సిల్ చేసేసుకున్నారు. సో కాబట్టి ఇది
భారతీయుడి విజయంగా గుర్తించాలి మనం. ఒక మతం విజయం కాదు, ఇది భారతీయుడి విజయం. భారత్ దెబ్బకి టర్కీకి వేల కోట్ల రూపాయల నష్టం అనేటువంటి ఈ యొక్క ఎపిసోడు ప్రపంచం మొత్తం దావానంలా ఇప్పుడు వ్యాపించింది. అంటే ఒక భారతీయుడు మన దేశాన్ని బ్యాన్ చేస్తే ఎలా ఉంటుందో, మన ఆర్థిక వ్యవస్థ మీద ఎన్ని వేల కోట్లు దెబ్బ పడుతుంది అనేది ప్రపంచం మొత్తానికి తెలిసి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే 140 కోట్లకు పై చిలుకు జనాభా ఉన్న దేశం భారతదేశం. ఇక్కడ అందరూ కూడా పని చేసుకుని బతుకుతారు, కష్టపడి రూపాయి సంపాదించుకుంటారు. ఇతర దేశాలు వెళ్ళి సంపాదిస్తారు. ఇక్కడ ఎవడో కూడా తేరగా తిని కూర్చునేవాడు చాలా తక్కువ ఉంటాడు భారతదేశంలో. ప్రతి ఒక్కడో కూడా నిజాయితీతోటి వ్యాపారం చేసేవాడు, కష్టపడి పని చేసుకునేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు, కూలి పని చేసుకునేవాడు భారతీయుడు. కూలి పని చేసేవాడి దగ్గర నుంచి వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేవారి దగ్గర వరకు ఉన్నటువంటి దేశం, పౌరులతో ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశం ఒక దేశాన్ని బ్యాన్ చేయాలనుకుందనుకో, అక్కడ వస్తువులు ఎవరు ఇక్కడ కొనుక్కోరు, అక్కడ పండించిన పంట ఎవరు ఇక్కడ కొనరు, అక్కడికి టూరిస్టులుగా ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళరు. కాబట్టి ప్రతి దేశం కూడా ప్రపంచ దేశాలు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భవిష్యత్తులో ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కారణం టర్కీకి పడినటువంటి ఈ దెబ్బ ఏదైతే ఉందో, భారతీయులందరూ ఒకే మాట మీద ఉండి మరి వారి ఆర్థిక వ్యవస్థ నాకు తెలిసి దాదాపుగా కొంత దెబ్బ పడ్డట్టే వాళ్ళకి. ఇదే విధంగా కొన్ని సంవత్సరాలు ఉంటే ఇక వాళ్ళ జీవితం అతలాకుతలం అయిపోతుంది, వాళ్ళ జీవన వ్యవస్థ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా. ఎందుకంటే వారికి భూకంపం వచ్చినప్పుడు భారతీయులు ఇంతమంది సహాయం చేస్తే కృతజ్ఞత లేకుండా ఆ ప్రభుత్వం పాకిస్తాన్ వాడికి ఆయుధాలు సరఫరా చేసిందంటే అక్కడ ప్రజలు టర్కీ మీద తిరగబడాలి. మనం భూకంపం వచ్చి జనాలు చనిపోయి మన నష్టాల్లోకి వెళ్ళినప్పుడు, మన జనజీవన స్రవంతి అతలాకుతలం అయినప్పుడు మరి భారతీయులు సపోర్ట్ చేశారు, మనకు సహాయం చేశారు. అలాంటి దేశం మీదకి ఆయుధాలు మరి పాకిస్తాన్ వాడికి ఎలా ఇస్తాం మనం వారి మీదకి పంపటం కోసం అని చెప్పేసి అక్కడ ప్రజలు తిరగబడ్డ నాడు, ఆడ ప్రభుత్వాలు మారిన రోజు, మనకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన రోజు, అప్పుడు ఏమన్నా మళ్ళీ భారతీయులు టూరిస్టులుగా వెళ్తారేమో, మరి అక్కడ యాపిల్స్ కానీ వస్తువులు కానీ అప్పుడేమన్నా దిగుమతి చేసుకుంటారేమో. అప్పటి వరకు అయితే భారతీయులు ఎవ్వరూ కూడా టర్కీకి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితిలో లేరు, అక్కడికి టూరిస్టులకు వెళ్ళే పరిస్థితి లేరు. అసలు వారితోటి వ్యాపార వాణిజ్య సంబంధాలు కూడా పూర్తిగా దాదాపు భారతీయులు అయితే తెంచేసుకున్నట్టే కనపడుతుంది.